మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పవిత్రం ధృత్వా శ్రీ గోవింద గోవింద భరతదేశకాలే సంకీర్త్య అస్యాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి అస్మత్ ధర్మపత్ని ప్రీత్యర్థం తిలోదక పిండ ప్రదానాన్ని కరిష్యే. శ్రాద్ధకర్మ ఎవరికండి? నా భార్య మాధవికి. ధర్మపత్ని మాధవి నామ్నాం పాలపాటి గోత్రాణం వసురుద్ర ఆదిత్య స్వరూపాణం ధర్మశార్థం తదంగా పిండ ప్రదానాన్ని కరిష్యే తిలతర్పణాన్ని కరిష్యే. ఏష పిండముపతిష్టతో గయాయాం దత్తమస్తో. ఏష పిండముపతిష్టతో గయాయాం దత్తమస్తో. ఏష పిండముపతిష్టతో గయాయాం దత్తమస్తో. శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా ధ్యాత్వా దేవాజనార్దనం యస్మాత్ తస్మాత్ శుభం యేష్య తతః శాంతిం ప్రయచ్చనే. అయ్యా, ఆ నువ్వులు వేయండి. తిలాన్వికీర్యా 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 పిండశేషానోపరి తిలోదకముపతిష్టతో తిలోదకముపతిష్టతో తిలోదకముపతిష్టతో. దర్భాన్వికీర్యా 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 ఉదకమా భూర్యా ఉదకమా భూర్యా పుష్పాన్నిధాయ పుష్పన్నిధాయ పుష్పన్నిధాయ. పిండదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. తిలాన్వికీర్యా తిలాన్వికీర్యా సకలారాధనైశ్వర్జితమస్తు. మాధవి, ఆయుష్ తీరిపోయాక ఏ మనిషికైనా శాస్త్ర ప్రకారమే కర్మకాండని జరిపించాలి అంటారు. కనీసం నీ పార్థివ శరీరం కూడా చూసే అదృష్టం లేని నేను యథావిధిగా నీకు పుణ్యలోక ప్రాప్తిని కలిగించేందుకు ఏమీ చెయ్యలేకపోయాను. అయ్యా, మీ భార్య గారి రూపాన్ని మనస్సులో స్మరించుకుని ఆ పిండాల్ని చేతిలోకి తీసుకోండి. అయ్యా, ఈ పిండాలను తీసుకువెళ్ళి ఆ నీటిలో కలపండి. అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ ద్వార ఇతి చైవ సప్తైతే మోక్షదాయికాః. అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః. అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ ద్వార ఇతి చైవ సప్తైతే మోక్షదాయికాః. మాధవి, నా అలాగే ఉండే. నువ్వెవరో నాకు తెలియదు. కనీసం ఒక్కసారి కూడా నిన్ను చూడనే లేదు. కానీ ఆ విధి రాత వలన నేను నీ స్థానంలోకి రావాల్సొచ్చింది. నీ భర్త హర్ష గారి ఆవేదనని చూస్తుంటే అయ్యో అనిపిస్తోంది. ఇలాంటి నీ కార్యక్రమానికి రావడం జీవితాంతం నేను మర్చిపోలేని భరించలేని జ్ఞాపకం. గయాః పిండతుల్యా సదృశ్యమస్త్వితి భవంతో బ్రువంతు. అయ్యా, నేను చెప్పినట్టు చెప్పండి. పిండాన్ ఉద్వాసయిష్యే పిండాన్ ఉద్వాసయిష్యే ఉద్వాసయాః ఉద్వాసయాః. ఈ పిండాల్ని నీళ్లలో వదిలేయండి. ఏవండి, జాగ్రత్త. మాధవి, ఉన్న
ఉన్నన్నాళ్ళు నాకు ఒక మంచి భార్యగా, ఇల్లాలిగా, తోడై, నీడై నువ్వు నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నావు. ఇప్పుడు సాగనంపేటప్పుడు కూడా ఈ దౌర్భాగ్యుడికి జాగ్రత్త అని చెబుతున్నావా? నీ జీవితాన్ని నాకు హారతిగా సమర్పించిన నీకు ఇలా చాటుగా ఈ శ్రాద్ధ కర్మని జరిపించడం తప్ప నీ భర్తగా నేను ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. నన్ను క్షమించు మాత. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణోऽस्तु ద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. వంశాభివృద్ధిరస్తో. ఉంటానండి. హర్ష గారు, ప్లీజ్. ఎందుకు? ఆ దేవుడు మంచి వాళ్ళని ఈ భూమి మీద ఎక్కువ కాలం ఎందుకు ఉండనివ్వడు? అర్ధాంతరంగా ఇలా ఎందుకు ఎత్తుకుపోతాడు? ఎందుకు? హర్ష గారు చూడండి, మీకు చెప్పగలిగినంత దాన్ని కాదు, కానీ ఒక్క మాట చెప్తాను. జీవితం అనే ప్రయాణంలో ఎవరైనా సరే అనుకోకుండా కలిసినట్టే విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోక తప్పదు. అవును, వెళ్ళిపోక తప్పదు. కానీ బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అందరి ముందు బోరున ఏడ్చే అవకాశం కూడా లేని నాలాంటి నిర్భాగ్యుడి గత ఏంటి? హర్ష గారు, వెళ్ళిపోతూ మాధవి గారు మీకెన్నో బాధ్యతల్ని అప్పగించారు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా మీరు ఓర్చుకోక తప్పదు. మీ కర్తవ్యాన్ని విస్మరించడానికి ఏమాత్రం వీల్లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. కావాలి, మీ వల్లే కావాలి. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, బాధ్యత గల ఒక యజమానిగా అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి. మీరు మాధవి గారి జ్ఞాపకాలతో ఏది పట్టనట్టు ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. మాధవి లేరు అనే చేదు నిజం బయట పడకూడదు అంటే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోక తప్పదు. చెప్పడం తేలిక, ఆవేదన అంటే ఏంటో, గుండె కోతంటే ఎలా ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్లీజ్, భార్యని కోల్పోవడం అనేది పూడ్చలేని లోటే, భరించలేని బాధే. నేను కాదనను. నేను కూడా నా భర్తకి దూరం అయ్యాను. తను ఎక్కడ ఉన్నాడో తెలియక లోపలే కుమిలిపోతున్నాను. మన సొంతం అనుకున్న మనిషి దూరం అయితే అది నిజంగా నరకంతో సమానమే. అయినా సరే సుఖ దుఃఖాలు, స్వర్గ నరకాలు ఏదైనా సరే భరించాల్సిందే. మీకోసం కాకపోయినా కనీసం నాని కోసం, మీ అమ్మా నాన్నల కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి కోసం మళ్ళీ మీరు మామూలు మనిషిగా మారాలి.
ఒరే ఆనందు, ఎందుకురా ఇవన్నీ నీకెందుకురా? నీకు? ఈ పనులన్నీ మేము ఆ, ఆ. చూసుకుంటాంగా. పర్వాలేదమ్మా, నేను చేస్తాను. వద్దురా, నా మాట విను. చదువుకున్నవాడివి, నువ్వు ఇలా కష్టపడిపోతే మేము చూడలేవురా. అమ్మా, నాన్న, మీ ఇద్దరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా మూలాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను. తప్పు చేస్తే సిగ్గుపడతాను గాని పేదవాణ్ణని చెప్పుకోవడానికి కాదు. చాలా బాగా చెప్పావోయ్. నీ మాటల్లో నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. మా ఊళ్ళమ్మ కళ్యాణం జరుగుతున్నప్పుడు మీ వాడు ఎంత కష్టపడి పనిచేశాడో నేను ఆయన కళ్ళారా చూశాం. ఏం ఆనంద్, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అయ్యగారు, కొన్ని కంపెనీల జాబ్స్కి రెజ్యూమ్లు పంపించాను. వాళ్ళ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమండి, మన ఆనంద్ చురుకైన వాడు, బుద్ధిమంతుడు. ఎక్కడెక్కడో ఉద్యోగం కోసం ఎదురు చూడటం ఎందుకు? తనకి తగ్గ ఉద్యోగాన్ని మన దగ్గరే ఇస్తే లక్ష్మయ్య వాళ్ళు కూడా సంతోషిస్తారుగా. కరెక్ట్గా చెప్పావు, బాగా గుర్తు చేసావు. మన ఫామ్ హౌస్ను చూసుకోవడానికి మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ, మరింకే ఆనందు, ఏమంటావ్? రే, ఒప్పుకోరా, ఒప్పుకో. నా కోసమైనా ఒప్పుకో. నోరు తెరిచి అడక్కముందే మీరింత మంచి అవకాశాన్ని ఇస్తే ఎందుకు కాదంటాను అయ్యగారు. సరే సరే, మన ఫామ్ హౌస్ మేనేజర్గా రేపే జాయిన్ అయిపో. ఆ, అలాగే అయ్యా, థ్యాంక్ యూ. సరే. అయ్యా బాబు గారు, అయ్యో, ఏంటిది? బాబు గారు, లేవండి లేవండి. అయ్యయ్యో మా ఊళ్ళమ్మ, ఏంటిది? అయ్యగారు, ఇన్నేళ్లుగా మిమ్మల్నే నమ్ముకొనున్నాం. ఏనాడు మీరు మమ్మల్ని పనివాళ్ళుగా చూడలేదు. మీ వాళ్ళమే అనుకుని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు మా ఆనంద్ కూడా మీరే ఉద్యోగం ఇస్తున్నారంటే నిజంగా మీరు మాకు దేవుళ్లతో సమానం. మా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులుగా కుట్టించినా మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. లక్ష్మయ్య, తప్పయ్యా, ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. మా ఊళ్ళమ్మ, ఏంటి? నీ కొడుకు కళ్ళ ముందే ఉంటాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా? మా సంబరాన్ని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదమ్మా. ఒరే ఆనందు, అయ్యగారు నీకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారురా. కష్టపడి పనిచేసి నువ్వు మంచోడు అనిపించుకుంటే మాకదే చాలరా. అలాగే నాన్న, ఫామ్ హౌస్ మేనేజర్గా నా బాధ్యతల్ని సిన్సియర్గా నిర్వహిస్తాను. పొరపాటున కూడా ఎలాంటి తప్పు చేయను. నా కళ్ళ ముందు ఎవరు తప్పు చేసినా నేను ఊరుకోను. వెరీ గుడ్ ఆనంద్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అయ్యగారు. ఆ. ఒరే ఆనందు, ఇదంతా మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంరా. ఆ సీతారాముల కళ్యాణాన్ని కల్లారా చూస్తే కలిసొస్తుంది అంటారు. వెంటనే నీకు కలిసొచ్చిందిరా. అయ్యో, ఒంటరిగా దొరుకుతాడంటే వెళ్ళిపోతున్నాడే. నా కుక్క పిల్ల కంగ్రాట్స్ ఎలా చెప్పాలి? ఏవే, పదవే పద. హలో మేనేజర్ గారు, కంగ్రాచులేషన్స్. షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. ఆ, మేడం. గుడ్. రేపటి నుంచి తమరు మా ఎఫ్ఎం అన్నమాట. ఎఫ్ఎమ్మా? అదేంటమ్మా? ఎఫ్ఎం అంటే షార్ట్ కట్ లో ఫామ్ హౌస్ మేనేజర్. ఓ, కళ్ళ ముందే ఉంటావుగా, కలుస్తుంటానులే. పదవే పద. పదరా. పదరా.
ఏమైంది? తినే ముందు చేతులు సరిగ్గా కడుక్కోవాలని తెలీదా? తొట్లో కొంచెమే నీళ్లున్నాయి. ఇవాళ నీళ్ల ట్యాంకర్ రాలేదంట. రాకపోవడం కాదు, ఆ డబ్బుల్ని కూడా బాబురావే మింగేసుంటాడు. పోనీలే, ఇలా తుడిచేసుకుంటే పోతుంది. ఏంటి పోనిచ్చేది? శుభ్రంగా లేని చేత్తో అన్నం తింటే కంటికి కనిపించని పురుగులన్నీ నోట్లోకి పోతాయి. అమ్మో, ఇప్పుడు ఎలా తినాలి? ఏం పర్వాలేదు, నా చేత్తో నేను తినిపిస్తాను. ఉమ్. ఉమ్. రోజు ఇదే కూర ఎలా సహిస్తుంది నీకు? ఏం చేయను? టీ కొట్లో ఉండేది నేను, రహీం చాచానేగా. మీ ఆడాళ్ళంతా బాగా వండుకోవటం మాకు రాదు కదా. పిచ్చి శివ, ఈ మళ్ళీ ఉండగా నీకు రుచి పచి లేని తిండి తినే కష్టం ఎందుకు? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నా చేత్తో వండిన భోజనం తినిపిస్తాను. మరి ఎలాగా? నా చేత్తో నేను తినిపిస్తాను, సరేనా? ఆ. మళ్ళీ కూర చాలా బాగుంది. నిజంగా? నువ్వు భలే రుచిగా చేసావు. ఆకలేస్తుంది, పెట్టు. మళ్ళీ నువ్వు కూడా తిను. గోరు ముద్దలు తినిపించుకునేదాకా వచ్చారా? నా కళ్ళ ముందరే వీళ్ళిద్దరూ ఇంకా దగ్గరైపోవడానికి వీల్లేదు. నా మీదే కంప్లైంట్ చేసేదాకా వెళ్ళిందంటే ఇక మళ్ళీ నీ బెదిరించి లొంగ తీసుకోవడం కుదరని పని. పిట్ట పూర్తిగా చేజారిపోకముందే తెలివిగా వల విసరాలి, వశపరుచుకోవాలి. హర్ష గారు, ప్లీజ్. భరించలేని బాధని మీరు గుండె నిండుగా మోస్తున్నారని తెలుసు. అనురాగం పంచిన మీ శ్రీమతికి మీ చేతుల మీదుగా అలాంటి శ్రాద్ధ కర్మలు చేయించడం నిజంగా దురదృష్టకరమే. అయిపోయింది. గుప్పెడి బూడిద కూడా దొరకని ఇల్లాలికి శాస్త్ర ప్రకారమే పద్ధతిగా అంతా జరిగిపోయింది. ఈ జన్మకి రుణం తీరిపోయింది. చూడండి, మన జీవితంలో బాధైనా సంతోషాన్నైనా ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు కాలంతో పాటు ముందుకు సాగిపోక తప్పదు. అవును, ఇక నాకు ఎలాంటి ఆశలు లేవు. కనీసం మీరైనా మీ భర్త దగ్గరికి చేరుకుంటే నాకంతే చాలు. ఆపండి. రాధా, రాధా, రాధా! నేనే రాధా, నీ రాణిని నేనే. రాణి, నిజంగా నువ్వేనా?
ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇలా అయిపోయావే. నువ్వు లేవుగా, ఎక్కడెక్కడో నీకోసం పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఇన్నాళ్ళు కంటి మీద కునికే లేకుండా గడిపాను. అయ్యో రాధా, నువ్విలా ఉండకూడదు. నా భర్తగా, నా దేవుడిగా, మహారాజులా ఉండాలి. ఉంటాను. నువ్వు నా పక్కనే ఉంటే నేను ఈ లోకాన్నే జయించినంత సంతోషంగా ఉంటాను. రాణి, ఇంకెప్పుడు మనం దూరం కాకూడదు. ఉహు, జీవితాంతం ఒకరికొకరు తోడుగా కలిసే ఉండాలి. తప్పకుండా. మన జీవితంలో చీకటి రోజులన్నీ పోయి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదురైనట్టే. రాణి, రాధా, రాణిగారు, రాణిగారు, కారు ఆపమన్నారు ఎందుకు? ఏమైందండి? ఏమైంది? మరి అలా ఉన్నారేంటి? ఏదైనా ప్రాబ్లమా? అయ్యో, అదేం కాదు. మీరు వెళ్ళండి. ఇదంతా నా కళ, కానీ ఎంత బాగుంది. నిజమైతే చాలా బాగుండేది. త్వరగా నా రాధ నా కళ్ళ ముందుకొస్తే ఇంకా బాగుండేది. మీ బాధని గురించి నాకు తెలుసు. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ మీరిలాగే ఉంటే మీ అమ్మా నాన్నలకి ఆ నిజం తెలిసిపోతుంది. కన్ను మూసినా తెరిచినా అదే రూపం ఆ చేదు నిజాన్ని పదే పదే గుర్తు చేస్తోంది.